నమస్తే అండి. మేము గత 14 సంవత్సరాలుగా స్టోర్‌లో లోడింగ్ మరియు అన్‌లోడింగ్ పనులు చేస్తున్నాము. 8 ఏళ్ల క్రితం మాకి సొసైటీకే టెండర్ అగ్రీమెంట్ ఇచ్చినారు. కానీ పోయిన సంవత్సరం నుంచి వేరే వాళ్ళు కాంట్రాక్టర్లు అడ్డం దూరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ మాకు ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అట్లా చేస్తామని చెప్పి మేము 14 రోజులు అయింది మేము స్ట్రైక్‌లో కూర్చొని ధర్నా చేయబట్టి. నారా లోకేష్‌ని పోయి కలిసినాము, ఫైనాన్స్ మినిస్టర్‌ని పోయి కలిసినాము, విద్యుత్ శాఖ మంత్రిని కలిసినాము. కానీ ఎటువంటి స్పందన లేదు. అందరికి ఫోటోలు చూపించినా ఏం చూపించినా స్పందన లేదు. వాళ్ళు మాత్రం ఒకే పాయింట్ మీద ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయినారు. కానీ మా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి దగ్గర పోయినా కానీ ఏం చేసినా కానీ వీళ్ళు మాత్రం మా మాట వినడం లేదు. వాళ్ళు ఏం చేయాలో అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మాకు బయట టెంట్ కూడా కూడా చేస్తున్నారు. అదే 20 కుటుంబాలు రోడ్డు మీద పడి 14 రోజులు అయింది. ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని అందరూ కోరుతున్నాం. నా పేరు చిన్నకేశవులు. మేము గత 14 సంవత్సరం నుండి అనంతపురం డిస్ట్రిక్ట్ స్టోర్స్ నందు లోడింగ్ అన్లోడింగ్ పనులు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తూ వస్తున్నాము. 8 సంవత్సరాల కిందట 2016 నందున అప్పుడు ఉన్న డైరెక్టర్ గారు పుల్లారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మాకు సొసైటీ వచ్చే అవకాశాలు కల్పించి మాకు న్యాయం చేశాడు. అప్పటి నుంచి 2024 వరకు కూడా మేము సొసైటీ మీదనే ఆధారపడి లోడింగ్ అన్లోడింగ్ నాకు సంబంధించిన టెండర్లు, షెడ్యూళ్ళు, అగ్రిమెంట్లు అన్ని మా పేరు మీదే సొసైటీ పేరు మీదే ఇచ్చి మాకు న్యాయం చేశారు. గత సంవత్సరం 2024 నందున గత ఎస్సీ గారు సంపత్ కుమార్ సార్ గారు సంపత్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు కలిసి మాకు టెండర్లు రాకోకుండా మైనస్కు లెస్కు వేసి మా పొట్ట కొట్టి వాళ్ళు 17,000 జీతం 18,000 జీతం మాట్లాడి మాకు అన్యాయం చేశారు. అదే పరిస్థితుల్లోన ఇప్పుడు కూడా ఇదే కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు. మేము అయినప్పటికీ కూడా మేము గత 14 రోజుల నుండి కూడా ధర్నా చేస్తూనే ఉన్నాము. మాకు న్యాయం చేయకుండా అన్ని ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీ ద్వారా, మినిస్టర్ల ద్వారా కూడా పోయి కలిసాము. మాకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఇంకా మళ్ళా ఇప్పుడు కొత్తగా స్ట్రైక్ నోటీసులు రద్దు చేసి 6 నెలల పాటు స్ట్రైక్ లో పాల్గొనకూడదనే ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేకూర్చినారు. మా పరిస్థితి ఈరోజు రేపు టెండర్లు ఉన్నాయి. దానిని దృష్టిలో తీసుకొని మాకు సొసైటీకే ఇప్పించగలరని, మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. లేని ఎడల సమ్మె ఉధృతం చేసి మా 20 మంది కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలని కాపాడుతూ లేని పక్షంలోన 20 మంది కుటుంబాలు రోడ్డునకు వచ్చి ఆత్మాహుతికి కూడా పాల్పడే ధైర్యం చేయాలనుకుంటున్నాము. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీ దృష్టికే వదిలేస్తున్నాము. దయచేసి ఈ ఒక్కసారి మాకు టెండర్లు వచ్చి మా జీవనం సాగేలా చూడగలరని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మహమ్మద్ అబ్బాస్ అలీ. మేము ధర్నా చేయబట్టి 14 రోజులు అయింది కాబట్టి ఎవరు మాకు స్పందన అనేది లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మా పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు డైలీ మా ముందు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఏం పరిస్థితి ఏమి అని కూడా మాట్లాడుకోకుండా వారంతా వారు వస్తున్నారు పోతున్నారు. మేము ఇలా చేస్తున్నాము, అయినా కూడా మా వల్ల ఏమి ఇది కావడం లేదు. అంతా రికమెండేషన్ జరుగుతుందని మేము కూడా ట్రై చేసినాము, అయినా కూడా ఎవరు స్పందించడం లేదు. పవర్ మినిస్టర్ గారి దగ్గర నుండి ఫోన్ చేయించినా కూడా స్పందన చేయలేదు ఎస్సీ గారు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. లేదంటే మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఇప్పటికే రోడ్డుకి వచ్చి కూర్చున్నాం అంతా మేము, అయినా కూడా ఎవరు స్పందించడం బాధాకరం.